నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. డబుల్ డిజిట్ టార్గెట్తో లోక్సభ ఎన్నికలకు బీజేపీ సిద్ధమైంది. పార్టీ నేతలతో నాయకులతో ఎన్నికల ప్రచార వ్యూహాలపై కమలనాథులతో బైర్సా పట్టణంలోని ఎస్ఎస్ జిన్నింగ్ ఫ్యాక్టరీలో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామారావు పటేల్ మాట్లాడుతూ ఆదిలాబాద్ పార్లమెంటును భారీ మెజార్టీతో కైవసం చేసుకోవాలన్నారు. కాంగ్రెస్ నమ్మి మోసపోయామన్న భావన ప్రజల్లో ఉందని, కాంగ్రెస్ వైఫల్యాలే ప్రచార అస్త్రాలుగా అవుతున్నాయని, అలాగే సభలు సమావేశాల కంటే ప్రతి ఇంటికి వెళ్లి ప్రధాని మోదీ పథకాలతో పొందుతున్న ప్రయోజనాలను వివరించాలని, ప్రతి ఓటర్ను బీజేపీ కార్యకర్తలు కలవాలని నియోజకవర్గ నాయకులకు నేతలకు పిలుపునిచ్చారు. కమలం గుర్తుకు ఓటేసి 400 పైన పార్లమెంట్ సభ్యులు చేర్చి ప్రధాని నరేంద్ర మోదీ గారికి బహుమతి ఇవ్వాలని భారతదేశంలో అందరూ దృఢ నిశ్చయంతో ఉన్నారు. ముదుగుల్లో కూడా మీరు అందరు కలిసి మీ ఆశీర్వాదంతో మీరు కష్టపడి అసెంబ్లీ ఎలక్షన్స్లో 2,06,000 పోలింగ్ అయితే మీరు 1,00,000 ఓట్లు నాకు ఇచ్చి భారీ మెజార్టీతో గెలిపించారు. మీకు అందరికీ ఎప్పుడు కూడా మరవలేను. అదేవిధంగా పార్లమెంట్ ఎలక్షన్లో మనకి 1,00,000 ఓట్లు వచ్చినాయి. కానీ ఇప్పుడు మనం ఒక బలమైన శాసనసభ్యులు ఉన్నారు, మండల ప్రెసిడెంట్లు ఉన్నారు, పార్టీ కార్యకర్తలు ఉన్నారు, జెడ్పీటీసీలు ఉన్నారు, ఎంపీపీలు ఉన్నారు. అందరు కలిసి 1,30,000 నుంచి 40,000 ఓట్లు మన నియోజకవర్గం నుంచి తేవాలని మీరు అందరితో సహకారంతో నేను గర్వంగా ఇక్కడ కన్వీనర్ కూడా చెప్పచ్చు, నేను 1,40,000 ఓట్లు ఖచ్చితంగా తెప్పిస్తామని మీరు హామీ ఇస్తే ఇక్కడ నేను కూడా హామీ ఇస్తాను. మీకు ఇస్తారా మీరు హామీ? అందరు కలిసి ఇస్తారు కదా, చేతులు పొంది అందరు కలిసి ఇస్తాను. సార్ మీకు 1,40,000